హలో అండి. నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి మేడం? ఓవేరియన్ సిస్ట్ అయినా, పీసీఓ అయినా సేమా? అంటే రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇవి రెండు ఒకటేనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి? అసలు పీసీఓ అన్నా, ఓవేరియన్ సిస్ట్ అన్నా ఏంటి డిఫరెన్స్ ఈ రెండిటికి మధ్యలో అనే దాని గురించి తెలుసుకుందాం. యూజువల్‌గా ఓవేరియన్ సిస్ట్ అంటే ఏంటి అంటే ఓవరియన్ సిస్ట్ అంటే మామూలుగా ప్రతి నెల అండాశయాల్లో కొన్ని ఫాలికల్స్ వస్తాయన్నమాట. ఆ ఫాలికల్స్ యూజువల్‌గా దాంట్లో ఒకటే ఫాలికల్ అనేది డామినెంట్ ఫాలికల్ సెలెక్ట్ అవుతుంది. అంటే 10, 12 రోజులకి. ఆ తర్వాత ఆ ఫాలికల్ అదే సెలెక్ట్ అయ్యి సర్టెన్ సైజ్ వచ్చిన తర్వాత అది రప్చర్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో దీన్ని ఓవులేషన్ అని అంటారు. సో ఈ ఫాలికల్ ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్ దాన్ని సిస్ట్ అని అంటారు. సిస్ట్ అంటే ఏంటంటే ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ అన్నట్టు. దాంట్లో ఒక ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ అయి ఉంటుంది. అంటే బబుల్ లైక్ స్ట్రక్చర్. సో ఈ ఓవేరియన్ సిస్ట్‌లు అనేటివి కామన్‌గా అంటే చూస్తే 2 రకాలన్నమాట మోస్ట్ కామన్‌లీ. ఒకటి ఫిజియలాజికల్ సిస్ట్ అంటే ఇది నార్మలే అన్నట్టు. అంటే ఏ రకమైన ప్రాబ్లము ఉండదు. ఇవి నార్మల్‌గా వాటంతకు అవే తగ్గిపోతాయి అన్నట్టు. సెకండ్ వెరైటీ ఏంటి అంటే పాథలాజికల్ సిస్ట్. అంటే దేర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ అన్నట్టు. అంటే కొన్ని రకాల కండిషన్స్‌లో ఈ సిస్ట్‌లు అనేవి ఏర్పడతాయి. ఇవి ఒక్కొక్కసారి క్యాన్సర్‌కి కూడా మారే అవకాశం ఉంటుంది. ఇవి పాథలాజికల్ సిస్ట్‌లు అన్నమాట. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ముందు ఫిజియలాజికల్ సిస్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ప్రతి నెల ఇలా మనకి ఫాలికల్ డెవలప్ అయ్యి ఓవులేషన్ అవుతున్న టైంలో కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఆ ఫాలికల్ అనేది రప్చర్ అయిన తర్వాత ఆ ఓపెనింగ్ అనేది ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోయి దాంట్లో ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని ఫాలిక్యులర్ సిస్ట్ అంటారు. అంటే లోపలంతా ఓన్లీ క్లియర్ ఫ్లూయిడే ఉంటుంది అన్నట్టు. సో ఇది మళ్ళీ సైకిల్ పీరియడ్ వచ్చే టైంకి దానంతన అదే తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు ఒక 2-3 మెన్స్ట్రల్ సైకిల్స్లో దానికి అదే తగ్గిపోతూ ఉంటుంది. సో దీని గురించి పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. సో సెకండ్ వెరైటీ ఏంటంటే కొన్నిసార్లు ఈ ఫాలికల్ రప్చర్ అయిన తర్వాత చాలా సార్లు ఏమవుతుంది అంటే రప్చర్డ్ ఫాలికల్ అనేది కొన్ని హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్. సో ఎందుకంటే ఆ హార్మోన్స్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ ఇప్పుడు కన్సీవ్ అయినట్టయితే అది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి. సో దీన్ని మనం కార్పస్ లూటియం అని అంటారు ఆ రప్చర్డ్ ఫాలికల్ని. సో ఒక్కొక్కసారి ఆ కార్పస్ లూటియం అనేది కూడా మనకి సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఎక్కడైతే ఎగ్ రప్చర్ అవుతుందో ఆ ఫాలికల్ రప్చర్ అవుతుందో ఆ ఫాలికల్ ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోయి ఆ కార్పస్ లూటియల్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కార్పస్ లూటియల్ సిస్ట్ కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చే టైంకి అది దానంతనదే తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు 2-3 మంత్స్ పట్టొచ్చు అనమాట. సో ఇవి యూజువల్గా ఫిజియలాజికల్ సిస్ట్లు. అంటే ఇవి ఉన్నా కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాటంతా అవే తగ్గుతాయి, లేదంటే చిన్న మెడికేషన్తోనైనా తగ్గిపోతాయి అన్నట్టు. సెకండ్ వెరైటీ ఏంటి అంటే పాథలాజికల్ సిస్ట్. ఈ పాథలాజికల్ సిస్ట్లు అనేటివి యూజువల్గా ఒక 4 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మోస్ట్ కామన్గా మనం చూసే పాథలాజికల్ సిస్ట్ ఏంటి అని అంటే ఎండోమెట్రియోమా అంటారు. సో ఎండోమెట్రియోమా అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనకి గర్భసంచి లోపల పొరని ఎండోమెట్రియం అంటారు. సో ఆ లోపలి పొరలో ఉన్న కణాలు ఆ గర్భసంచి లోపల కాకుండా బయట అంటే గర్భసంచి మధ్య గోడలో లేకపోతే ట్యూబ్స్ పైన ఓవరీస్లో ఇలా పెరుగుతుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే అట్లా ఎండోమెట్రియల్ సెల్స్ అనేటివి ఆ కణాలు అనేటివి అండాశయాల్లో పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి నెల ఎప్పుడైతే బ్లీడింగ్ అయ్యి ఇప్పుడు గర్భసంచి పొర అంతా క్లీన్ అవుతుందో అదే టైంలో ఈ ఓవరీలో ఉన్న కణాలు కూడా బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. సో అది బయటికి వెళ్ళడానికి స్పేస్ అనేది ఉండదు కాబట్టి ఆ లోపలనే ఆ బ్లడ్ అంతా కలెక్ట్ అయి ఉంటుంది ఆ ఓవరీ లోపలనే. సో అట్లా అది చాక్లెట్ సిస్ట్ అని అంటారు దీన్ని. ఆ బ్లడ్ ప్రతి నెల అలా బ్లీడింగ్ అవ్వడం వల్ల అది సిస్ట్ లాగా మారిపోయి దాన్ని మనం ఎండోమెట్రియోమా అంటారు. సో ఈ ఎండోమెట్రియోమా అంటే ఎండోమెట్రియల్ సిస్ట్ ఉన్న వాళ్ళలో మోస్ట్ కామన్గా ఏంటంటే వాళ్ళకి పీరియడ్ టైంలో పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సివియర్ డిస్మెనోరియా అంటారు. సో ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్, పీరియడ్ టైంలో తీవ్రమైన నొప్పి ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉండొచ్చు అన్నట్టు. సెకండ్ వెరైటీ ఏంటి అంటే డెర్మాయిడ్ సిస్ట్. ఈ డెర్మాయిడ్ సిస్ట్ అనేటివి ఏంటంటే ఓవరీలోని జర్మ్ సెల్స్ ట్యూమర్ అని కామన్గా అంటాం అనమాట. సో ఈ సిస్ట్ అనేది డిఫరెంట్ వెరైటీ సిస్ట్. దీంట్లో ఏమవుతుంది అంటే ఆ సిస్ట్లో మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే స్కిన్ కానీ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ లేకపోతే ఫ్యాట్ లేదంటే కొన్నిసార్లు బోను ఇవన్నీ కూడా ఆ సిస్ట్లో ఉంటాయి అనమాట. ఇది యూజువల్గా మనం అల్ట్రాసౌండ్లో మనం డయాగ్నోస్ చేయొచ్చు. సో ఇలాంటి సిస్ట్లు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైజ్ పెద్దగా అయినట్టయితే అది ఒక్కొక్కసారి ఆ ఓవరీ మొత్తం ట్విస్ట్ అయ్యే అవకాశం
అవకాశం ఉంటుంది. సో ఇలా ట్విస్ట్ అయినప్పుడు దాన్ని టార్షన్ ఆఫ్ ఓవరీ అంటారు. సో అలా ట్విస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఓవరీకి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయి కొన్నిసార్లు అది ఇంకా సివియర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అన్నట్టు. కొన్నిసార్లు మనకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసి ఓవరీని సేవ్ చేయాలంటే ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సి వస్తుందన్నట్టు. సో ఇది సెకండ్ వెరైటీ. థర్డ్ వెరైటీ ఏంటంటే సిస్టోడినోమాస్ అంటారు. అంటే ఈ సిస్ట్లో ఏమవుతుందంటే కొన్నిసార్లు సీరస్ ఫ్లూయిడ్ ఉండొచ్చు, కొన్నిసార్లు మ్యూకస్ లైక్ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ అయి ఉండొచ్చు అన్నట్టు. సో ఈ సిస్టోడినోమాస్ అనేవి యూజువల్గా చాలా పెద్ద సైజ్ వరకు పెరుగుతాయి. ఇది మనకి ఒక్కొక్కసారి అది ఉన్న ఏం సింటమ్స్ ఉండకపోవచ్చు ఎర్లీ స్టేజెస్లో. కామన్గా ఇప్పుడు మనం సడన్గా ఎప్పుడైనా ఏదైనా కడుపు నొప్పి అని చెప్పి స్కాన్ చేసినప్పుడు యాక్సిడెంటల్గా ఇవి బయటపడతాయి అన్నట్టు. సో ఇవి ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే లోపల చాలా పెద్ద సైజ్ కూడా పెరగచ్చు. ఆల్మోస్ట్ ఒక 9 months ప్రెగ్నెంట్ యూట్రస్ ఎంత సైజ్ ఉంటుందో అంత సైజ్ వరకు కూడా పెరగచ్చు అన్నట్టు. పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ సైజ్ పెరగడం వల్ల ప్రెషర్ సిమ్టమ్స్ రావచ్చు. అంటే లోపల ఇంటెస్టైన్స్ పైన, బౌవెల్ పైన, బ్లాడర్ పైన ప్రెషర్ పడి దానికి సంబంధించిన సిమ్టమ్స్ అనేటివి రావచ్చు అన్నట్టు. యూజువల్గా ఈ సిస్ట్లు కూడా అంటే యూజువల్గా బినైన్ సిస్ట్లే ఉండొచ్చు. కొన్నిసార్లు ఇవి చాలా ప్రోగ్రెసివ్గా పెరిగి లేకపోతే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో కొన్నిసార్లు క్యాన్సర్గా కూడా మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వెరైటీ మ్యాలిగ్నెంట్ ఓవేరియన్ సిస్ట్లు. అంటే ఇవి యూజువల్గా మనము ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ మ్యాలిగ్నెంట్ ఓవేరియన్ సిస్ట్లు అనేవి కామన్గా చూస్తాం ఆ ఏజ్ గ్రూప్లో అనమాట. సో యూజువల్గా మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనకి చాలా మట్టుకు అది బినైన్ సిస్టా, మ్యాలిగ్నెంట్ సిస్టా అని కొన్ని ఫీచర్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. సో మరి ఈ ఓవేరియన్ సిస్ట్ అయినా పీసీఓ అయినా సేమా అని అడుగుతారు కదా. సో పీసీఓ అంటే ఏంటి అంటే ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించిన, లైఫ్ స్టైల్కి సంబంధించిన డిజార్డర్ అండి. దీంట్లో ఏంటంటే ఓవరీలో నార్మల్గా ప్రతి నెల ఒక 6 to 8 ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో ఉంటాయి. కానీ వీళ్ళలో ఏంటంటే మల్టిపుల్ ఫాలికల్స్, అన్ని చిన్న ఫాలికల్స్ 20 కన్నా ఎక్కువ ఉండి ఓవరీ సైజ్ అంతా పెరిగి సో వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్, తర్వాత యాక్నే, తర్వాత అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అంటే హిర్సుటిజం అంటే పెదవి పైన, ఫేస్ పైన, చిన్ పైన ఇట్లా హెయిర్ రావడము, తర్వాత ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మరి ఈ ఓవేరియన్ సిస్ట్లు ఉన్నప్పుడు యూజువల్గా మనకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే కామన్గా ఇవి ఏం లక్షణాలు లేకుండానే ఉండొచ్చు. యాక్సిడెంటల్గా మనం స్కాన్ చేసినప్పుడు బయటపడచ్చు. లేదంటే పెయిన్ అబ్డమిన్ కానీ, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డమిన్ కానీ, లేదంటే నాజియా, వామిటింగ్, ఎప్పుడైతే అవి ఆ సిస్ట్ రప్చర్ అయినా, టార్షన్ అంటే ట్విస్ట్ అయినా కానీ సడన్ పెయిన్, వామిటింగ్ సెన్సేషన్, గిడ్డినెస్ ఇలాంటివి రావడం జరుగుతుంది. యూజువల్గా మనకి ఇవి అల్ట్రాసౌండ్లో అంటే అల్ట్రాసోనోగ్రఫీలో డయాగ్నోస్ చేయవచ్చు అనమాట. సో మీకు చాలా మట్టుకు సిస్ట్లు అనేవి నార్మల్గా వాటంతట అవే తగ్గొచ్చు. లేదంటే రెగ్యులర్ ఫాలోఅప్లో ఒక 3-4 months 6 months చూసి మనం అది నార్మల్గా తగ్గుతుందా లేదంటే మెడికేషన్ చిన్న ట్యాబ్లెట్స్ హార్మోనల్ పిల్స్ ద్వారా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు మనకి సర్జరీ అవసరం అవుతుంది అంటే అవి కంటిన్యూస్గా గ్రో అవుతున్నాయో, లేకపోతే సైజ్ పెద్దగా ఉంది, లేదంటే సిమ్టమ్స్ ఉన్నాయి, ప్రెషర్ సిమ్టమ్స్, లేకంటే ఎమర్జెన్సీగా వాళ్ళకి సివియర్ పెయిన్ రావడం, ఇలాంటి కండిషన్స్లో, లేదంటే సైజ్ పెద్దగా అయిపోయి వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి, లక్షణాలు అనేవి కనిపించడం, ఇలాంటి టైంలో వాళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. థ్యాంక్ యూ.